ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఇది మందు ప్రభుని ఆరాధించడానికి యూట్యూబ్ ద్వారా మరి వీక్షిస్తూ ప్రభుని ఆరాధించడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ సమయంలో ఈ పునరుత్థాన దినమందు ఈ ఆరాధన కార్యక్రమము ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. దయచేసి మేము ఈ గృహాల్లో అందరూ తలలో వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేర్చుకున్నాను. ప్రార్థన. పరిశుద్ధ పరమ తండ్రి, నీ శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పునరుత్థాన దినమందు నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఆరాధన కార్యక్రమం ప్రారంభిస్తూ ఉంటుండగా ఆది నుంచి అంతవరకు నీకు ఆత్మ స్వాధీనంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన ద్వారా ఒక్కొక్కరిని మీరు దర్శించండి. ఈ ఆరాధన ద్వారా ఒక్కొక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, నీ సన్నిధి మీ యొక్క బిడలతో మీరు ఉంచండి. ఈ సమయంలో పాటలు పాడుచు ఉంటుండగా పాటల ద్వారా నీ నామమును మహిమపరుచుకున్నామని యేసు సర్వశక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో పాటలు పాడి ప్రభుని గణపరచుదాం. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన అనే పాట పాడి ప్రభుని గణపరచుదాం. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన, అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన. ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన.
వాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన యున్నవాడా నీకే ఆరాధన అంతయు వ్యాపించి యున్నవాడా నీకే ఆరాధన చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన హల్లెలూయా స్తోత్ర ప్రైజ్ ది లార్డ్. మరి సమయంలో బ్లెస్ వచ్చే ఒక పటిశకమైన పాట పాడి వినిపిస్తారు. ఆకాశం గతించిన భూలోకం గతించిన నా యేసుని మాటలు నిన్న నేడు నిరంతరం నిలుచున్. కాలం సమయం మారినా తారలు తరాలు మారినా నా రక్షకుడు విమోచకుడు ఎన్నడు మారడు. ఆడవు నీవేనా యేసయ్యా, ఎడబాయని వాడవు నీవేనా మెస్సయ్యా, మారని వాడవు నీవేనా యేసయ్యా, ఎడబాయని వాడవు నీవేనా మెస్సయ్యా, ఎడబాయని వాడవు నీవేనా మెస్సయ్యా. ఆకాశం గతించిన భూలోకం గతించిన నా యేసుని మాటలు నిన్న నేడు నిరంతరం నిలుచున్. కాలం సమయం మారినా తారలు తరాలు మారినా నా రక్షకుడు విమోచకుడు ఎన్నడు మారడు.
అపజయములో అవమానములో నీ వాక్యమే నన్ను ధైర్యపరచెను. కష్టాలలో కన్నీళ్ళలో నీ వాక్యమే నన్ను ఆదరించెను. అపజయములో అవమానములో నీ వాక్యమే నన్ను ధైర్యపరచెను. బలము జయము నిచ్చెను నీ వాక్యం, నన్ను నూతన సృష్టిగా మార్చెను నీ వాక్యం. బలము జయము నిచ్చెను నీ వాక్యం, నన్ను నూతన సృష్టిగా మార్చెను నీ వాక్యం. నన్ను నూతన సృష్టిగా మార్చెను నీ వాక్యం. ఆకాశం గతించిన భూలోకం గతించిన నా యేసుని మాటలు నిన్న నేడు నిరంతరం నిలుచును. కాలం సమయం మారినా తారలు తరాలు మారినా నా రక్షకుడు విమోచకుడు ఎన్నడు మారడు. బంగారం కన్నా మేలిమి బంగారం కన్నా కోరదగినది నీ జీవవాక్యము. బంగారం కన్నా మేలిమి బంగారం కన్నా కోరదగినది నీ జీవవాక్యము. చుంటి తేనెదారుల కన్నా మధురమైనది, మధురమైనది బహు శ్రేష్టమైనది. చుంటి తేనెదారుల కన్నా మధురమైనది, మధురమైనది బహు శ్రేష్టమైనది, మధురమైనది బహు శ్రేష్టమైనది. ఆకాశం గతించిన భూలోకం గతించిన నా యేసుని మాటలు నిన్న నేడు నిరంతరం నిలుచును. కాలం సమయం మారినా తారలు తరాలు మారినా నా రక్షకుడు విమోచకుడు ఎన్నడు మారడు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు పువ్వు వలె ఉన్నది. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, దేవుని వాక్యము నిత్యము నిలిచియుండును. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, దేవుని వాక్యము నిత్యము నిలిచియుండును. మన దేవుని వాక్యము నిత్యము నిలిచియుండును. ఆకాశం గతించిన
భూలోకం గతించిన నా యేసుని మాటలు నా నేడు నిరంతరం నిలుచును. కాలం సమయం మారిన, తారలు తరాలు మారిన, నా రక్షకుడు విమోచకుడు ఎన్నడు మారడు. మారని వాడవు నీవే నా యేసయ్యా, ఎడబాయని వాడవు నీవే నా మెస్సయ్యా. మారని వాడవు నీవే నా యేసయ్యా, ఎడబాయని వాడవు నీవే నా మెస్సయ్యా. ఎడబాయని వాడవు నీవే నా మెస్సయ్యా. ఆకాశం గతించిన, భూలోకం గతించిన, నా యేసుని మాటలు నిన్న నేడు నిరంతరం నిలుచును. కాలం సమయం మారిన, తారలు తరాలు మారిన, నా రక్షకుడు విమోచకుడు ఎన్నడు మారడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట పాడి ప్రభుని గణపరచుదాం. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా అనే పాట పాడి ప్రభుని గణపరచుదాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం. నీ సుమార్తో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, అంతా నీవే చూసుకుంటావు అనే పాట పాడి ప్రభుని కనపరుచుదాం. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, అంతా నీవే చూసుకుంటావు. నీ ప్రేమయందు నిలిచియుందుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా అనే పాట పాడి ప్రభుని గణపరచుదాం. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, అంత నీవే చూసుకుంటావు. నీ ప్రేమయందు నిలిచియుందుము. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అందరూ పడదాం. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, అంతా నీవే చూసుకుంటావు. నీ ప్రేమయందు నిలిచియుందుము. అంతా నీవే చూసుకుంటావు. నీ ప్రేమయందు నిలిచియుందుము. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా.
కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అందరూ పడదాం. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, నడిపించే నాయకుడవు నీవేనయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, నడిపించే నాయకుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అందరూ పడదాం. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. పడదాం. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా చప్పలు కొడుతూ అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అంత నీవే చూసుకుంటావు, నీ ప్రేమయందు నిలిచియుందుము. అంత నీవే చూసుకుంటావు, నీ ప్రేమయందు నిలిచియుందుము. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. చీకటిని తొలగించు వెలుగు నీవే, రక్షించు దేవుడవు నీవేనయ్యా. చీకటిని తొలగించు వెలుగు నీవే, రక్షించు దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అందరూ పడదాం. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. 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 అంతా నీవే చూసుకుంటావు, నీ ప్రేమయందు నిలిచియుందుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అందరూ లేచినట్లయితే ప్రభుని ఆరాధించేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. సమయంలో అందరూ లేచినబడండి. మీ గృహాల్లోనే ఇది ప్రభుని ఆరాధించే సమయము.
మనమందరము హృదయపూర్వకముగా ప్రభుని ఆరాధించుదాం. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Thank you, Lord. Hallelujah. Ganuda నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నెంటదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నెంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నెంటదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నెంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. అందరూ చెప్తారు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ప్రభు మనతో వస్తే దిగులు మనకుండదు. ఆయన ఆజ్ఞాపిస్తే ఏ తెగులు మనంటదు. నిశ్చయముగా దేవుని సన్నిధి మనతో ఉండాలి, ఆయన ప్రసన్నత మనతో ఉండాలి. ఎల్లప్పుడూ మనకు ప్రభు తోడుగా ఉన్నట్లయితే ఈ తెగులు మనంటదని ఇంతవరకు పాడుతూ ప్రభుని కనపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన వారమంతా తన బలిష్టమైన రెక్కల చాటున వాళ్ళందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఈ పునరుత్థాన దినమందు ఆయన నామమును స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన తరుణం కొరకై
మనందరం రెండు చేతుల ఆకాశం వైపు చాపి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మరింతవరకు ప్రభువా నిన్ను పాటి స్తుతించడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, ఈ ఆరాధన అంతట్లో నీ సన్నిధి మాతో ఉంచండి. నీకు వాక్యం ద్వారా మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నా. అందరికీ కావలసిన ప్రత్యేకమైన సందేశమును మీరు దయచేయండి. ఈ వాక్యం ద్వారా ఒక్కొక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నా. ఒక్కొక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ వాక్కునైనా ఎండిన ఎముకలకు జీవం ఇచ్చేది నైనా, మూడు బారిన జీవితాలను చిగురింపజేసే నీ గొప్ప వాత్సల్యత, నీ గొప్ప వాక్యము ద్వారా అయ్యా నీ బిడ్డలు మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక్కొక్కరిని ప్రభువా మీరే దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయము దయచేయండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. ఒక్కొక్కరిని బలపరచండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. వారి సమస్యలు మీరు తీర్చండి, వారి అక్కర్లు మీరు తీర్చండి ప్రభువా. వారి బలహీనతలు మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. వారి వ్యాధులను మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. యెహోవా రాఫాగా మీరు మాకున్నారు తండ్రి. మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు అయ్యా. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుతూ ఉంది తండ్రి. అయ్యా, నీ బిడ్డలు బాగు చేయమని ప్రార్థిస్తున్నా. రోగులైన ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించండి. ఈ క్షణమే ఒక్కొక్కరిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం కృపలో నడిపించండి అయ్యా. ప్రతి సమస్యల బిడ్డల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. కుటుంబాల్లో నెమ్మది సమాధానము మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, సహాయం దయచేయండి. సమయంలో ఆయన దాసులు నిలబడి వాక్యాన్ని అందిస్తుంటుండగా అయ్యా వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడి నీ నామమును మహిమపరచుకొనమని యేసు సర్వశక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో అన్నయ్య గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా విందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుత్థాన దినమందు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. పరిస్థితులు చాలా తారుమారుగా మారుతూ ఉన్నాయి. మన భారతదేశంలో కరోనా వైరస్ యొక్క పాజిటివ్ కేసులు రోజు రోజుకి వేల కొలది పెరుగుతూ ఉన్నాయి. నిమిషానికి 4 కేసులు వస్తున్నాయటండి. విశ్లేషకులు అంటున్నారు మరి కొంతకాలానికి ఇటలీ టైపులో మరి భారతదేశం ఆ పరిస్థితికి వస్తుందని. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఒక ప్రక్కన ఇటువంటి ఈ కరోనా వైరస్ కలవరంలో ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంకొక ప్రక్కనేమో భారతదేశానికి చైనాకి మధ్యలో యుద్ధ మేఘాలు అలుముకొని ఉన్నాయి. పరిస్థితులు ఎంతో కలవరాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి కాలం ఇది. ఇంకొక ప్రక్కనేమో మిడతల దండు బాధ ఒకటి. మిడతల దండు ఎక్కడెక్కడో వచ్చిందనుకున్నాం, కానీ ఇప్పుడు మన భారతదేశంలోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే అనంతపురం జిల్లాకి మిడతల దండు వచ్చాయండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఇటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇవన్నీ మనకు ఏం జ్ఞాపకం చేస్తుంది? మనము యేసయ్య రాకడ కొరకు సిద్ధపడవలసిన కాలం ఇది. ఈ సూచనలు, ఈ పరిస్థితులు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మన కళ్ళెదటే, మన జీవితంలోనే, మన కళ్ళెదటే, మన కాలంలోనే యేసయ్య రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. కనుక
ఇది మనము ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడవలసిన కాలము. మన విడుదల సమీపమై ఉన్నది. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గమనించండి. కనుక బుద్ధి లేని కన్యకల వలె కాక బుద్ధి గల కన్యకల వలె సిద్ధులలో నూనె సిద్ధపరచుకొని ప్రభు రాకడ కొరకు ఆయుత్తపడవలసిన కాలం ఇది. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొన్ని నిమిషాల పాటు దేవుని వర్తమానాన్ని మనం ఆలకించుదాము. దయచేసి అందరూ కూడా మరి వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆలకించాలని మనం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానముల నిమిత్తమై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవుని దూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేనని చెప్పి ఆ చోటికి మహానయీము అను పేరు పెట్టెను. ప్రార్థన చేయదము. కృపగల తండ్రి, దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము దేవా. గతించిన వారమంతా నీ రెక్కల నీడను మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఈ పునరుత్థాన దినమందు ప్రభువా అయ్యా మా గృహాల్లో ఉండి నిన్ను ఆరాధించడానికి, నీ నామమును ఘనపరచడానికి, నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు దేవా. ఇంతవరకు స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకునేందుకు వందనాలు. ఇప్పుడు నీ వాక్యాన్ని మేము చదివాం ఈ లేఖనంలో నుండి ప్రభువా. అయ్యా, మీరు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అందరికి కావలసిన వర్తమానం దయచేయండి. వింటున్నందరికీ వినికిడి శక్తిని దయచేయండి దేవా. ప్రతి వారితో మీరు మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే యాకోబు తన కుటుంబంతో, తన సర్వ సంపదతో ఇప్పుడు యాకోబు బయలుదేరి వెళ్తున్నాడు. ప్రయాణంలో ఉన్నాడండి యాకోబు. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. దేవుని యొక్క బిడ్డలారా గమనించండి. ఇప్పుడు యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడు? వాగ్దాన దేశానికి ప్రయాణమే వెళ్తున్నాడు. వాగ్దానం దేశం యొక్క ప్రయాణంలో ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అతడు తండ్రి యొద్దకు వెళుచున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. అంతకుముందే మనం దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ఆ పై అధ్యాయంలోనే మనం చూస్తాం. పై అధ్యాయము 31వ అధ్యాయము 54వ వచనంలో అక్కడ ఉంటుంది, యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి. దేవుని బిడ్డలను గమనించండి, ఏ కొండ అంటే అది గిలాదు కొండ. గిలాదు కొండ మీద బలి అర్పించాడు. బలి అర్పించి ఇప్పుడు అతడు ప్రయాణం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం కూడా ఇప్పుడు ప్రయాణంలో ఉన్నామండి. మనము కూడా యాత్రలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన కొరకు యేసయ్య బలైపోయాడు. యేసయ్య మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన బలి అర్పణ ద్వారా మనకు పాప విమోచన కలిగింది. మనం విమోచించబడ్డాం, క్షమాపణ పొందుకోగలిగాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము కానాను యాత్రలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, పేతురు అంటాడు కదా, మరి మనము పరదేశములో యాత్రికులమై ఉన్నామంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం మాట చూడగలము. దేవుని బిడ్డలారా, కానీ గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఇప్పుడు ఎక్కడున్నామంటే ప్రయాణములో ఉన్నామండి. ఎక్కడికి ప్రయాణము? కానానుకు, పరమ కానానుకు ప్రయాణము. దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ మరి యాకోబు అనుభవాన్ని మనం చూచినప్పుడు, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవుని దూతలు అతనిని ఎదుర్కొనిరి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని దూతల పరిచర్యను మనం లేఖనాల్లో మనం గమనించగలం. చాలా సందర్భాలు మనము లేఖనాల్లో చూడగలము, కానీ అన్నిటినీ మనం ఇప్పుడు మనము చూడగము. కానీ దేవుని బిడ్డలు గమనించండి, దేవుని దూతలు ఎవరు? వారు మరి దేవునికి పరిచారకులై ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మరి 103వ కీర్తన
కీర్తన గ్రంథము 103వ కీర్తనలో దేవుని బిడ్డలు అక్కడ మనము వాక్యాన్ని గ్రహించగలం. 20వ వచనం, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయన్ను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ దేవుని దూతలు ఆయన ఆజ్ఞలకు లోబడేవారు, ఆయన వాక్యాన్ని నెరవేర్చేవారు, తర్వాత ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులు. కనుక దేవుని బిడ్డలు గమనించండి, లేఖనాల్లో మనము గమనించినట్లయితే ఈ దూతలు దేవుని బిడ్డలారా వర్తమానాన్ని అందించేవారు. యేసయ్య జనన సందర్భంలో మరియ దగ్గరికి వర్తమానం తెచ్చాడు గాబ్రియేలు దూత. దేవుని బిడ్డలారా గమనించండి, మరి అంత మాత్రమే కాదు, యేసేపు దగ్గరికి దేవుని దూత వర్తమానం తీసుకువెళ్ళాడు. గొర్రెల కాపరి దగ్గరికి వర్తమానం దేవుని దూత ద్వారా అందించబడింది. దేవుని బిడ్డలారా వర్తమానాన్ని దేవుని యొక్క సందేశముతో ప్రజల దగ్గరికి మరి దూతలు రావడం మనం లేఖనాల్లో చూడగలము. దేవుని బిడ్డలారా గమనించండి, అంత మాత్రమే కాదు, దేవుని దూతలు పరిచారకులై ఉన్నారు. తర్వాత వారు వర్తమానం అందించేవారుగా ఉన్నారు. తర్వాత దేవుని బిడ్డలారా దేవుని దూతలు దేవుని యందు భయభక్తులు గల వారికి మరి వారు కావలిగా ఉండేవారుగా ఉన్నారండి. దేవుని బిడ్డలారా గమనించండి, 34వ కీర్తన 7వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, మరి యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ 34 కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని బిడ్డలారా దేవుని దూతలు కావలిగా ఉంటారండి. ఎవరికి? ఆయన యందు భయభక్తులు గల వారికి. దేవుని బిడ్డలారా గమనించండి, అంత మాత్రమే కాదు, మరి లేఖనాల్లో మనం చూచినప్పుడు వారు దేవుని రక్షణ పొందినటువంటి రక్షణనే స్వాస్థ్యం పొందినటువంటి మరి దేవుని బిడ్డలకండి వారు పరిచారకులుగా ఉంటారండి. దేవుని బిడ్డలారా గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా అక్కడ మనము గమనించగలం. ప్రియమైనటువంటి వారులారా గమనించండి, 14వ వచనం, 1వ అధ్యాయము 14వ వచనం, వీరందరూ రక్షణని స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, రక్షణ స్వాస్థ్యం పొందే వారికి ఎవరండి వీరు? పరిచారము చేటకై పంపబడిన ఆత్మలనగా దేవుని దూతలై ఉన్నారు. అందరూ స్తోత్రం చెప్పండి. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక దేవుని బిడ్డలకు పరిచారకులుగా ఉండేవారుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా మనము దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, సందర్భాలు మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా మరి దేవుని బిడ్డలను రక్షించడానికి కష్టకాలంలో ఉన్నప్పుడు మరి రక్షించడానికి దేవుడు తన దూతలను పంపించిన సందర్భాలు కూడా మనం లేఖనాల్లో చూడగలము. దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాదు, మరి దానియేలు మరి సింహ బోనులో వేయబడినప్పుడు దేవుడు తన దూతను పంపించి ఆ సింహాల నోళ్లను మూయించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకా మనం చూసినట్లయితే మరి ఎలీషా, ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి సిరియా సైన్యం వస్తుంది. సిరియా రాజు సైన్యాన్ని పంపిస్తాడు. చుట్టుముట్టేశారు ఎలీషాను. దేవుని బిడ్డలారా మరి పనివాడు పెందలకడే లేచి అతడు వచ్చే సమయానికి సైన్యము చుట్టుముట్టు ఉంటుంది, సిరియా సైన్యము. ఆ సైన్యాన్ని చూడగానే ఆ పనివాడు భయపడిపోతాడు. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యంలో మనం చూడగలము. మరి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 6వ అధ్యాయము దేవుని బిడ్డలారా 15వ వచనం, దైవజనుడైన అతని పనివాడు పెందలకడి లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని యుండుట కనబడింది.
అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనుతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. దేవుని బిడ్డలారా గమనించండి, అప్పటికే పట్టణాన్ని మరి సిరియా సైన్యము చుట్టుముట్టి ఉందండి. ఇప్పుడు ఈ పనివాడు చెప్తున్నాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేద్దాం, ఏమి చేతుమో అన్నప్పుడు దైవజనుడు అంటున్నాడు, భయపడకో, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి ఎలీషా పక్షంగా ఉన్నవారు ఎవరనుకుంటున్నారు? దేవుని దూతలు. దేవుని బిడ్డలారా, సిరియా రాజు అయితే సైన్యాన్ని పంపించగలిగాడు, కానీ దేవుని బిడ్డలారా, దేవుడైతే పరలోక సైన్యాన్ని దింపాడు అక్కడికి. ఎలీషాను కాపాడడానికి, ఎలీషాను భద్రపరచడానికి, ఎలీషా చుట్టూ కావలిగా ఉండడానికి దేవుడు తన దూతలను, పరలోక సైన్యాన్ని పంపించి ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని మీరందరూ కూడా గ్రహించాలని మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, కనుక మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. కనుక దేవుని బిడ్డ కింద అంటాడు కదా, మరి దేవుని అడుగుతాడు, దేవా, మరి 17వ వచనంలో, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడిని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లు తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండుట చూచెను. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు తన దూతలను తన బిడ్డల విషయంలో కావలి కొరకు పంపించేవాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలంత మాత్రమే కాదు, దేవుని యొక్క లేఖనాల్లో మనం అందరం గమనించగలము. 91వ కీర్తనలో దేవుని బిడ్డలారా, మరి 15వ వచనానికి వచ్చినట్లయితే అక్కడ అంటాడు కదా, నేను తన మరి మార్గములో, మరి చూడండి 91వ కీర్తన మనం చూద్దాం దేవుని బిడ్డలారా. మరి 91వ కీర్తన 11వ వచనము, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. దేవుని బిడ్డలారా గమనించండి, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుడు మన మార్గములో మనల్ని కాపాడడానికి, మన ప్రయాణాల్లో మనల్ని కాపాడడానికి, మన అనునిత్య జీవితంలో మనల్ని కాపాడడానికి తన దూతలకు ఆయన ఆజ్ఞాపించేవాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వారటండి, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. దేవుని బిడ్డలారా గమనించండి, అందుకే మనం పాడుతూ ఉంటాము కదా దేవుని యొక్క సన్నిధిలో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే మనం పాడుతూ ఉంటాం, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనందయాత్ర, రాత్రియు పగలును పాదములకు కాకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, మనకు పరిచర్య చేయు కొరకై, మనకు పరిచర్య చేయు కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనందయాత్ర. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక దేవుని బిడ్డలారా గమనించి ఈ 32వ అధ్యాయానికి వద్దాం. మరలా ఆదికాండం 32వ అధ్యాయానికి. దేవుని బిడ్డలారా, మనం ముందుగా చదవబడిన వాక్యాన్ని మనం చూసినట్లయితే, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవుని దూతలు అతనిని ఎదుర్కొనిరి. దేవుని బిడ్డలారా గమనించండి, యాకోబు ఇప్పుడు త్రోవను వెళ్ళుచుండగా, దేవుని బిడ్డలారా ఏ త్రోవిది? కానానుకు వెళ్ళే త్రోవ. దేవుని బిడ్డలారా గమనించండి, అతడు వెళ్ళుచుండగా అని మనం చూస్తున్నాము. వెళ్ళుచుండగా దేవుని దూతలు ఆయన్ను ఎదుర్కొన్నట్లుగా మనం లేఖనాల ద్వారా మనం గమనించగలుగుతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు వెనకకు తిరగట్లేదు, ముందుకు సాగిపోతూ ఉన్నాడు, వెళ్తున్నాడు ముందుకు. దేవుని బిడ్డలారా, ప్రభువు బిడ్డలైన వారు వెనక్కి వెళ్ళకూడదండి, వెనకకు తిరగకూడదు. దేవుని బిడ్డలారా, ముందుకే సాగిపోవాలి. మనందరికీ తెలుసు, లోతు కుటుంబంతో దేవుడు చెప్తాడు, నీవి వెనుకకు చూడక, నీవెక్కడా నిలువక నేను చూపించే పర్వతమునకు పారిపోమంటాడు. దేవుని బిడ్డలారా, వెనకకు చూడొద్దన్నాడు దేవుడు. కానీ లోతు భార్య, దేవుడంతా తన దూతలను పంపించి చేతులు పట్టుకుని వాళ్ళని వెలపలకు తీసుకొచ్చారండి. దేవుడు వారిని విడిపించాడు భయంకరమైన పరిస్థితి నుండి. ఇప్పుడు వారు వెలపలకు వచ్చి ఇప్పుడు వారు వెనక్కి చూడకుండా ముందుకు సాగిపోవాలి. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, లోతు భార్య వెనక్కి తిరిగిందండి. వెనకకు చూచి ఆమె ఎలా మారిపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెనకకు చూడకూడదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు ప్రయాణములో వెనక్కు చూచారు, ఐగుప్తు వైపు చూచారు. వారి మైండ్ అంతా బయటకు వచ్చారు, కానీ వారి మనసంతా కూడా ఎక్కడుందంటే ఐగుప్తు మీదే ఉందండి. ఐగుప్తు యొక్క ఆశల మీదే ఉన్నది వాళ్ళ మనసు. దేవుని బిడ్డలారు గమనించండి, అందుకనే అనేక మంది అరణ్యంలోనే రాలిపోయారు. దేవుని దృష్టిలో వారు ద్రోహులై, దేవుని కార్యాలు వారు కల్లారా చూసి, దేవుని అద్భుతాలు వారు కల్లారా చూసి కూడా వారిలో ఏమాత్రము కూడా ముందుకు సాగాలని మనసు లేదండి. దేవుని బిడ్డలారా, వాళ్ళ మైండ్ అంతా ఎప్పుడు ఐగుప్తు మీదే ఉండేది. ఐగుప్తు యొక్క ఆ ఆశలే వారిలో ఉండేవి. ఐగుప్తులో వారు ఎలా బ్రతికారో, ఐగుప్తులు ఎలా జీవించారో, అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు అన్ని వారికి జ్ఞాపకం వచ్చాయని వాళ్ళు ఏడుస్తారో సందర్భంలో. దేవుని బిడ్డలారా గమనించండి, వారి బానిసత్వం గుర్తు రాలేదు, కానీ ఆ కాయలు, ఆ కీరదోసకాయలు, ఆ యొక్క ఐగుప్తులో వారు వండుకున్న మాంసాలు అవన్నీ జ్ఞాపకం వచ్చాయంటే వీళ్ళకి. అయ్యో, భయంకరమైన మా బానిసత్వాన్ని మమ్మల్ని విడిపించాడే, మాకు విడుదల దొరికిందే, మమ్మల్ని దేవుడు విడిపించి పగలు మేఘ స్తంభములో, రాత్రి అగ్ని స్తంభములో మాకు ముందుగా ఉంటూ మరి నడుచుచు మమ్మల్ని నడిపించే దేవుడు మాతోనే ఉన్నాడు కదా అనే తపన వారిలో లేదండి. దేవుని బిడ్డలారా, వారు ద్రోహులయ్యారు కాబట్టి వారు అరణ్యములోనే రాలిపోయినట్లుగా అనేక మంది మరి దేవుని లేఖనాల ద్వారా మనం గమనించగలం. కనుక దేవుని బిడ్డలారా, వెనకడుగు వేయకూడదు, వెనకకు చూడకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలు కూడా వెనక తీస్తాడండి. దేవుని ఆజ్ఞను నెరవేర్చలేదు, దేవుని ఆజ్ఞకు లోబడలేదు, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. దేవుడు చెప్పింది ఒకటి, అతను చేసింది ఒకటి. దేవుని ఆజ్ఞను నెరవేర్చలేదు. అందుకే కదా మరి దేవుడు అంటాడు సమూయేలుతో, దేవుని బిడ్డలారా మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం కదండి, అక్కడ దేవుని మాటలు మనం చూడగలం. 15వ అధ్యాయము 11వ వచనం. దేవుని బిడ్డలారా, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలు గైకొనక పోయెను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు
నేను పశ్చాత్తాపపడుచున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి, దేవుని అనుసరించకుండగా వెనక తీశాడు, వెనకడుగు వేసి దేవుని ఆజ్ఞలను అతడు గైకొనకలేకపోయినని మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా గమనించండి, అందుకనే సౌలు రాజుగా ఉండకుండా అతడు విసర్జించబడ్డాడు. దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున దేవుని మాటలు వింటున్నా మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, మనం వెనక తీయకూడదు. ఆయన అనుసరించట్లో వెనకడుగు వేయకూడదు. వెనకడుగు వేసేవారుగా మనం ఉంటున్నామేమో. దేవుని బిడ్డలారా, వెనకడుగు వేస్తే మనకు ప్రమాదము. దేవుని యొక్క మాటలు వింటున్నా నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అన్నాడు మరి అబ్రహాము దేవుడు తన కుమారుణ్ణి బలి అర్పణగా దహన బలిగా ఇమ్మని అడిగినప్పుడు అతడు వెనక తీయక బలి ఇవ్వడానికి అతడు వెనకాడలేదండి. దేవుని బిడ్డలారా, అతను వెనక తీయలేదండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా మనము దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే హిజ్కియా రాజు గురించి లేఖనాలు చెప్తాయి. మరి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయానికి రండి. అక్కడ కూడా మరి హిజ్కియా రాజు గురించి సందర్భాన్ని మనం చూసినప్పుడు 6వ వచనం, అతడు యెహోవాను హత్తుకుని ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన ప్రతి చోటల్లా అతడు జయము పొందెను. దేవుని బిడ్డలు గమనించండి, హిజ్కియా రాజు దేవుణ్ణి వెంబడించట్లో వెనక్కి తీయలేదండి. కనుకనే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను వెళ్ళిన చోటల్లా జయము కలిగింది. రోజున దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వెనుక తీస్తున్నావేమో, వెనుకడుగు వేస్తున్నావేమో. ఈ లాక్డౌన్ కాలంలో నువ్వు ఉన్నావు. మరలా పరిస్థితులు ఎలా మారుతాయో, ఇంకే పరిస్థితులు ఎలాగొస్తాయో ఎరగని దినాల్లో ఉన్నాము. గత ఎన్నో నెలలుగా మనకి 2 నెలలు పైన అయిపోయింది. ఇప్పటికీ ఆరాధనలు జరిగి మందిరానికి వచ్చి దేవుని బిడ్డలారా గమనించండి, నీవు దేవునిలో ఎలాగున్నావు? వెనకడుగు వేస్తున్నావా? దేవునిలో దిగజారిపోతున్నావేమో, లోకం వైపు తిరిగిపోతున్నావేమో, నీ మనసు మళ్లించబడిందేమో. దేవుని బిడ్డలారా, మరి ఆల్రెడీ ఇప్పుడు మనము ఈ మే నెల ముగించబడుతుంది, మరలా జూన్ మాసానికి రాబోతున్నాము. దేవుని యొక్క బిడ్డగా నీవెలా జీవిస్తున్నావు? ఈ లాక్డౌన్ కాలంలో మనకు సుమారుగా మార్చి నెల నుండి కదా ఆరాధన లేవు. దేవుని బిడ్డలారా, ఈ సుమారుగా దగ్గర 3 నెలలు అయిపోవస్తుంది, 2 నెలలు కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇటువంటి భయంకరమైన ఈ కాలంలో నీవు వెనక తీసే బిడ్డగా ఉన్నావా? దేవునిలో సాగిపోయే బిడ్డగా ఉన్నావా? మరి యాకోబండి అతడు తన త్రోవను వెళ్ళుచున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి. మనం వెనకకు తిరగకూడదు. దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వద్దాం. దేవుని బిడ్డలారా, మరి నేను వెనుక ఉన్న వాటిని మరిచి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి రండి. దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 13వ వచనం, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని నన్ను తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. దేవుని బిడ్డలారా, ఉన్నత పిలుపునకు కలుగున బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెడుతున్నాడు. దేవుని బిడ్డ, వెనకడుగు వేయట్లేదండి పౌలు. దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? మనం పరుగు పందెములో ఉన్నామా లేదా? ఆత్మీయంగా పరిగెత్తేవారిగా ఉన్నామా లేదా? ఆగిపోతున్నామేమో. ఇది ఆగిపోయే కాలం కాదు, ఇది దేవునిలో సాగిపోయే కాలం. ఇది మనం గురి యొద్దకే పరిగెత్తాలి. దేవుని బిడ్డలారా, యేసు వైపు చూచుచు మన ముందున్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదామంటాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి దేవుడు మాట్లాడుచున్నాడు. వెనకకు తిరగొద్దు, వెనకడుగు వేయొద్దు. దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిపోవాలి.
దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క గురి యొద్దకే మనం పరిగెత్తాలి. ఆ గురి యొద్దకే మనం పరిగెత్తాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించుకున్నది, దేవుడు మనల్ని పిలుచుకున్నది, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది, ఆయన ప్రణాళికలో మనం సిద్ధం చేసుకున్నది. ఎందుకంటే ఆ ఉన్నతమైన బహుమానం పొందాలని, ఆ నిత్యరాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వడానికే మనలను ఎన్నుకున్నాడు, మనలను ఆయన రక్షించుకున్నాడు, ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. దేవుని సంగమా, దేవుని బిడా, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? వెనకడుగు వేస్తున్నావా? దేవునిలో దిగజారిపోతున్నావేమో, లోకంలో కలిసిపోతున్నావేమో, నీ మైండ్ మారిపోతుందేమో, దేవుని వైపు నీ మనసు ఉండడం లేదేమో. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, మనం పరుగెడుతూనే ఉండాలి. ఈ పరుగు ఆగిపోకూడదండి. లాక్డౌన్ వచ్చిన, కరోనా వైరస్సు ఈ ప్రబలుతున్నా, ఎన్ని పరిస్థితులు తారుమారవుతున్నా, పరిస్థితులు ఎంతో అయోమయంగా ఉన్నా పరిగెడుతూనే ఉండాలి. మనం పరిగెడుతూనే ఉండాలి, దేవునిలో పరిగెడుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? చివరి శ్వాస వరకు. దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడ వరకు మనం పరిగెడుతూనే ఉండాలి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి. అందుకంటాడు కదా పౌలు గారు చెప్పిన మాట అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో కూడా మనం చూడగలము. ఆయన పరిగెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, 20వ అధ్యాయంకి వచ్చినట్లయితే మరి 24వ వచనం, 20వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుడు యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియముగా ఎంచుకొనటలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, పరుగును, తన పరుగు విషయంలో దేవుని బిడ్డలారా, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలని ప్రాణాన్ని గొప్పగా ఎంచుకోవట్లేదు, ప్రియమగా ఎంచుకోవట్లేదు దేవుని బిడ్డలారా. అందుకని ఆఖరు పత్రిక రాస్తూ తిమోతికు రాసినటువంటి 2వ పత్రిక మనం చూసినట్లయితే ఆయన అంటాడు కదా, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగు తుదముట్టించాను. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుని బిడ్డ, ఆత్మీయ పరుగులో నీవు ఉన్నావా? ఆగిపోయావా? ఆత్మీయ పరుగులో నీవు ఉన్నావా? ఆగిపోయిన స్థితిలో ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, వెనకడుగు వేయొద్దు, ముందుకు సాగిపో. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యాకోబు ఏ పరిస్థితిలో ఉన్నాడు? యాకోబు తన త్రోవను వెళ్ళుచున్నాడండి. దేవుని బిడ్డలారా, దేవునిలో సాగిపోతున్నప్పుడు, దేవునిలో ముందుకు వెళ్తున్నప్పుడు, దేవునిలో మనం పరిగెడుతున్నప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు, దేవుడు మన విడిచిపెట్టడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యాకోబు ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరు ఎదుర్కొన్నారండి యాకోబుని? దేవుని దూతలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు యాకోబుకు ధైర్యం వచ్చింది. ఈ ప్రయాణంలో నేను ఒంటరి వాడిని కాదు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు తన దూతలు నా కొరకు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుని సన్నిధి నాతో ఉన్నదని అతడు గుర్తించగలిగాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువులో మనం సాగిపోతున్నప్పుడు మనతో ప్రభు ఉంటాడండి. మన ప్రభు విడిచిపెట్టాడు. మనకు పరిచారకులుగా తన దూతలను ఆయన ఏర్పాటు చేస్తాడు. నీవు ఒంటరి వ్యక్తివి కాదు, నీవు దేవునిలో సాగే వ్యక్తివి అయితే నీవు ఎక్కడ ఉన్నా నువ్వు భయపడక్కర్లా. నువ్వు ఏ దేశంలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు వెళ్తున్నా, నీవు దిగులు పడొద్దండి. ఎందుకంటే నువ్వు దేవునిలో సాగే బిడ్డవైతే నీవు దిగులు పడక్కర్లా. కారణం ఏంటంటే దేవుడు నీతోనే ఉంటాడు, ఆయన సన్నిధి నీతోనే ఉంటుంది. తన దూతలను నీ కొరకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. నీ భద్రత కొరకు, నీ కావలి కొరకు, నీ క్షేమము కొరకు. ఈరోజున దేవుని బిడ, దేవుని మాటలు వింటున్నా, నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవునిలో సాగిపోతున్న బిడ్డగానే ఉన్నావా? లేక నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తున్నావేమో, త్రోవ తప్పిపోయిన స్థితిలో ఉన్నావేమో, దారి తప్పిపోయేవేమో, దేవుళ్ళు దిగజారిపోయేవేమో, వెనకడుగు వేసావేమో, లోకంలో కలిసిపోయేవేమో, లోకములో మిళితమైపోయేవేమో, అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావేమో, అక్రమైన జీవితం జీవిస్తున్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నీవు సరవ్వాలి, దేవునిలో నూతన పరచబడాలి. ఈ భయంకరమైన దినాల్లో నీ కళ్ళదట ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు, నీ కళ్ళదట ఈ భయంకరమైన పరిణామాలను చూస్తున్నప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీవు దేవునిలో సాగిపోయే బిడ్డగా ఉన్నావా? దేవుని బిడ్డ గమనించాలని
దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు మన యొక్క మరి యాకోబు గారు తన త్రోవను వెలుచున్నప్పుడు, మరలా వద్దాం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయము 1వ వచనానికి వద్దాం. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవుని దూతలు అతనిని ఎదుర్కొనిరి. అప్పుడు యాకోబు వారిని చూచి ఏమంటున్నాడంటే, ఇది దేవుని సేన. ఎవరి సేన అండి ఇది? దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీం అని పేరు పెట్టాడు. దేవుని బిడ్డలారా, మహానయీం అనే మాటకు కింద ఫుట్ నోట్లో ఉంటుంది 2 సేనలు. 2 సేనలు. దేవుని బిడ్డలారా, ఒక సేనేమో దేవుని దూతలు, ఇంకొక సేనేమో మరి దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నువ్వు గమనించాలి. ఇక్కడ దేవుని ఏర్పరచుకున్న ప్రజలు, తరువాత దేవుని దూతలు ఎదుర్కొన్న స్థలమే మహానయీం. దేవుని బిడ్డలారా గమనించండి. అక్కడ యాకోబుకు ఒక గొప్ప నిరీక్షణ కలిగింది, గొప్ప అభయం కలిగింది. ఎందుకంటే ఎదర ప్రయాణం ఉన్నది. ఈ ప్రయాణములో దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ ప్రయాణములో దేవుడు నాతోనే ఉన్నాడు. ఈ ప్రయాణములో నేను భయపడవలసిన పని లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. నీ ప్రయాణములో నీ ఒంటరి వ్యక్తివి కాదు, నీ ఒక్కడవే కాదు, నీతో దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలని దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. దూతలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తాడంటే మన కాపుదల కొరకు. దేవుని బిడ్డలు మనం ముందుగానే విన్నాము కదా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సేన, 2 సేనలు. ఇప్పుడు 2 సేనలు ఎదురడ్డాయి. దేవుని బిడ్డలారు గమనించండి, ఎదుర్కొన్నారు, ఒకరికొకరు ఎదురుపడ్డారండి. దేవుని బిడ్డలారా, ఒక సంగతి ఏంటంటే సైన్యములకు అధిపతి. దేవుని బిడ్డలారా, కేవలము దూతలకే కాదు, పరలోక సైన్య సమూహానికే కాదు, తన బిడ్డలకు కూడా ఆయన సైన్యాధిపతి అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు విశ్వాసులు ఎవరు? దేవుని సైన్యమై ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సేన అయి ఉన్నారు. ఈ సేనకు సేనాధిపతి ఎవరంటే మన ప్రభు అయిన యేసు. దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి విశ్వాసి ఎవరంటే ఒక సైనికుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సైన్యాధిపతి మన ముందున్నాడండి, మనము వెనక సైన్యముగా ఉన్నాము. దేవుని బిడ్డలారా గమనించండి. కనుక ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా ఒక పోరాటంలో ఉన్నాం. మనం పోరాడేది దేవుని బిడ్డలారా ఎవరితో? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని చూసినట్లయితే దేవుని బిడ్డలారా అక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. మనం పోరాడవలసింది ఎవరితో అంటే లోకనాథులతో కాదండి. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎలాగనగా మనం పోరాడుది శరీరాలతో కాదు, కానీ ప్రధానతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. సరే, గమనించండి దేవుని బిడ్డలారా. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. కనుక మనం పోరాడేది లోక సంబంధమైన వాటితో కాదండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ రోజున దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కనుక దేవుని మాటలు వింటున్న మనం గమనించ దురాత్మల సమూహముతో మనం పోరాడవలసిన వారంగా ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవుడు జయశీలుడు, మన సేనాధిపతి జయశీలుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా విజయాన్ని పొందుకోవాల్సిన వారిగా మనం ఉన్నాము. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున దేవుని మాటలు వింటున్న మనము కూడా సాతాను జయించవలసిన వారంగా ఉన్నాము. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే
మరి ఈ యొక్క దేవుని దూతలకు మాత్రమే కాదు, మనకు కూడా ఆయన సైన్యాధిపతి. ఆయన కంట్రోల్లో మనం ఉండాలి, ఆయన ఆధీనంలో మనం ఉండాలి, ఆయన యొక్క ఆజ్ఞకు మనం లోబడాలి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఆయన మనకి ఏమి ఆజ్ఞాపిస్తున్నాడో వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, సైన్యంలో ఉన్నవారు వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అవకాశం ఉండదండి. వాళ్ళ ఇష్టం కాదు, దండులో చేర్చుకున్నటువంటి సైన్యాధిపతిని వారు సంతోషపెట్టాలి. ఈ రోజున ఆయన సైన్యములో ఆయన దండులో మనల్ని చేర్చుకున్నాడు. ఈ రోజున మన సైన్యాధిపతి అయిన దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి. ఆయనకు మనం లోబడాలి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం గ్రహించే వారిగా ఉందాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే ఈ మహానీయము అనుభవము మనకి ఏమి నేర్పిస్తుందంటే, దేవుని దూతలు, తర్వాత దేవుడు ఏర్పరచుకున్న ఆయన ప్రజలు ఎదుర్కొన్న స్థలం అది. దేవుని దూతలు ఆయన ఏర్పరచుకున్న ప్రజలను ఎదుర్కొన్న దేవుని దూతలు ఎదుర్కొన్న స్థలం అది. దేవుని బిడ్డలారా, రెండవ సందర్భాన్ని మనం గమనించినట్లయితే, ఈ యాకోబు మహానయముకు వచ్చేటప్పటికి అలసట నుండి అతడు సేద తీర్చబడ్డాడు. ఎందుకంటే అంతవరకు విసిగి వేసారిపోయాడండి, అలిసిపోయాడు. తన బ్రతుకులో ఎక్కడ కూడా విశ్రాంతి లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎండకు ఎండాడు, నలిగిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే అంతవరకు తన మామ అయినటువంటి లాబాను యొక్క అధికారం కింద ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, తన బ్రతుకంతా 20 సంవత్సరాలు గొర్రెలను మేపడంలో, మందను మేపడంలో, దేవుని బిడ్డలారా ఆ యొక్క 20 సంవత్సరాలు కూడా చూడండి, ఆయన ఏ పరిస్థితిలో ఇలాగ నలిగిపోయాడో మనం చూడగలం. ఆదికాండం 31వ అధ్యాయానికి రండి. ఇక్కడ దేవుని బిడ్డలారా 37వ అధ్యాయం 40వ వచనంలో, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఆ 20 సంవత్సరాలండి, పగలేమో ఎండకి, రాత్రేమో మంచుకు తడిచాడు, క్షీణించిపోయాడు. రాత్రులు అసలు తన కన్నులకు నిద్ర కూడా లేకుండా ఎంత నలిగిపోయాడు, ఎంత అలసిపోయాడు అండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే బలి అర్పణ తర్వాత దేవుని బిడ్డలారా మహానాయముకు రాగానే దేవుని బిడ్డలారా అతడు అలసట నుండి సేద తీర్చబడ్డాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అలసిపోయినటువంటి యాకోబు మహానయం అనే ఆ ప్లేస్కు రాగానే అతడు సేద తీర్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని మాటలు మీరందరూ కూడా గమనించాలి, మనం చేస్తున్నాను. ఇదే సందర్భంగా మనం చూసినట్లయితే దావీదు కూడా మహానయముకు వచ్చినప్పుడే అతడు కూడా సేద తీర్చబడ్డాడు. మనందరికి తెలుసు, మొన్న వారం కూడా కొంత ప్రస్తావన తీసాం ఈ వాక్యాన్ని. దేవుని బిడ్డలారా గమనించండి, అబ్షాలోము దావీదు యొక్క కుమారుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఇతడు కుట్ర చేసి రాజ్యాన్ని తన హస్తగతం చేసుకుంటాడు. ఎప్పుడైతే ఈ పరిస్థితి ఏర్పడుతుందో ఇంకా మనం రక్షణ పొందలేము, మనం పారిపోదామని చెప్పి దావీదు తన అనుచరులతో బయలుదేరి కిద్రోను వాగు దాటి దేవుని బిడ్డలారా ఒలీవ కొండ ఎక్కి, దేవుని బిడ్డలారా కనీసం కాళ్ళకు కూడా పాదరక్షలు లేకుండా ఒక రాజైన వాడు, దేవుని బిడ్డలారా ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు కనీసం పాదరక్షలు కూడా లేకుండా దేవుని బిడ్డలారా అతను నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ప్రక్కన అవమానాన్ని భరిస్తూ దేవుని బిడ్డలారా ఎంతో మరి క్లిష్టమైన పరిస్థితుల్లో వెళ్తుంటే ఇంకొక ప్రక్కనేమో ఒకడు తగులుకున్నాడు. వాడు ఎవడంటే షిమి. వాడేమో దావీదును దూషిస్తున్నాడు.
దావీదు మీద ధూళి రెగ్గొడుతున్నాడు, రాళ్ళు విసురుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇన్ని జరుగుతున్నా దావీదు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంత అవమానాన్ని భరిస్తూ దోషాలను పాలవుతూ దేవుని బిడ్డలారా అతడు ఎక్కడికి వచ్చాడంటే మహానయముకు వచ్చాడు. చూడండి దేవుని బిడ్డలారా గమనించుదాము. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. దేవుని బిడ్డలారా 15వ అధ్యాయం 14వ వచనంలోనేమో ఏమని రాయబడి ఉంటుందంటే, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఎలాగ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతి నుండి మనము తప్పించుకుని రక్షణ పొందలేము కనుక మనం పారిపోదాము రండిని. అతడు హఠాత్తుగా వచ్చి మనను పట్టుకొనకయు మనకు కీడు చేయకను పట్టణము కత్తివాత హతము చేయకను ఉండినట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా ఇంకా మనం చూస్తున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో, అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు, చూడండి, తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. దేవుని బిడ్డలు ఎవరి వల్ల ఈ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు సొంత కుమారుడు వల్ల, అబ్షాలోము వల్ల వచ్చిన పరిస్థితి ఇది. దేవుని అతని యొద్ద ఉన్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. దేవుని బిడ్డలు గమనించండి, దావీదు కొండ ఎక్కుతూ ఏడుస్తూ తల మీద దేవుని బిడ్డలు కప్పుకొని పాదరక్షలు లేకుండా ఎంత క్లిష్టమైన పరిస్థితులు వెళ్తున్నాడో దేవుని బిడ్డలారా మనము దేవుని వాక్యాన్ని ద్వారా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా ఈ లోపల ఒకటి తగులుకున్నాడు, అదే కింద వచనాల్లో ఉంటుంది. వాడు ఎవడంటే షిమి. వాడు దావీదుని ఎన్నో రీతులుగా దూషిస్తాడు. దేవుని బిడ్డలారా అయితే మనము లేఖనాలు చూసినట్లయితే అదే 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనంకి వచ్చినప్పుడు ఇంత పరిస్థితులుగా ఉండగా మరి దావీదు మరి వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలారా 27వ వచనము, దావీదు మహానయమునకు వచ్చినప్పుడు, పై వచనంలో ఏమో అబ్షాలోమును ఇశ్రాయేలును ఎక్కడున్నారంటే వాళ్ళు గిలాదు దేశములో దిగియుండిరి. అయితే దావీదేమో మహానయమునకు వచ్చాడండి. మహానయముకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ లేఖనాలు మనం చూడగలము, అక్కడ బర్జిలై ఉన్నాడండి. బర్జిలై అన్నమాట అలసట వారి కొరకు అంటాడు కదా 28వ వచనంలో, అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని దప్పిక కొని ఉందరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జొన్న ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులు భోజనం చేటకై తీసుకుని వచ్చిరి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ బర్జిలై చేసిన పని ఏంటంటే వారి కొరకు ఇన్ని ఏర్పాట్లు చేశాడు. దేవుని బిడ్డలారా వారికి కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచాడు, పరుపులు సిద్ధపరిచాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఏ స్థితిలో ఉన్నారు? అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని ఉందరని చెప్పి. ఎందుకంటే దావీదు ఇప్పుడు ఎంత పరిస్థితుల్లో ఉన్నాడు? దేవుని బిడ్డలారా అలిసిపోయిన స్థితిలో ఉన్నాడు. ఒక ప్రక్కన తల కప్పుకొని, ఒక ప్రక్కన పాదరక్షలకు చెప్పులు, కాళ్ళకు చెప్పులు లేకుండా, ఒక ప్రక్కన నిందలు భరిస్తూ, దూషణలు భరిస్తూ, అవమానాన్ని భరిస్తూ, ధూళి రేగొడుతున్నటువంటి పరిస్థితి, రాళ్ళు విసురుతున్నారు. దేవుని బిడ్డలు ఎన్ని పరిస్థితులు దేవుని బిడ్డలారు గమనించండి. నిజమే, అనేక సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనుషులు నీ మీద రాళ్ళు విసురుతూ ఉంటారో వాటి గురించి నువ్వు దిగులు పడొద్దు. దేవుని బిడ్డలారు గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున దేవుని మాటలు వింటున్నా నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఎవరు నేను దూషించిన, ఎవరు నీ మీద రాళ్ళు విసిరినా, దేవుని బిడ్డలారా దేవుడి నీ జీవితాన్ని మార్చే రోజంటూ ఒకటి ఉంటుంది, నీ స్థితిని మార్చే రోజంటూ ఒకటి ఉంటుంది. ఎందుకంటే నీవెవరవు? దేవుడు ఏర్పరచుకున్న బిడ్డవు, దేవుడు ఎన్నుకున్న బిడ్డవు, దేవుని ప్రణాళికలు నువ్వు ఉన్నావు. దేవుని యొక్క సన్నిధిలో గమనించండి దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలని దేవుని మాటలను బట్టి హెచ్చరిక చేస్తున్నాను. దేవుని బిడ్డలారా ఈ పరిస్థితిలో బర్జిలై
మరి దేవుని బిడ్డలారా, మహానయముకు రాగానే బర్జిలై అన్నమాట మరి వీరి కొరకు ఏర్పాటు చేశాడు. అలసటలో నొందినటువంటి ఈ దావీదుకు అక్కడ సేద తీర్చబడిందండి. దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ బర్జిలైని ఈ దావీదు కానీ దావీదుతో ఉన్నవారు కానీ అయ్యా మాకు ఇవి కావాలని వారు అడగలేదు. అడగకుండగానే వారి కొరకు వాటిని ఏర్పాటు చేశాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటను మనం గమనించవలసిన వారంగా ఉన్నాము. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మహానయంలో అలసినటువంటి వారికి అలసిన వారు సేదదీర్చబడ్డారు. మనం ముందుగా విన్న రీతిగా యాకోబు సేదదీర్చబడ్డాడు, రెండవదిగా దావీదు సేదదీర్చబడ్డాడు. యాకోబు అయితే తన మామ వల్ల అతడు మోసపోయాడు. దేవుని బిడ్డలారా, అతని జీతం 10 మార్లు మార్చాడండి, బాగా నలిపేశాడు. మరి అతని మామ దేవుని బిడ్డలారా అలసిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అలసిపోయినటువంటి యాకోబు సేదదీర్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము దావీదును చూసినట్లయితే దావీదు కూడా తన కుమారుడు వల్ల మోసపోయాడు. దేవుని బిడ్డలారా, అటువంటి దావీదు జీవితంలో కూడా మహానయముకు రాగానే అతడు సేదదీర్చబడ్డాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. మరి గమనించండి, మరి దావీదు ఎంతో అక్కడ మానసికమైనటువంటి వేదన అనుభవించాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే వారి కొరకు ఇప్పుడు బర్జిలై ఆహారాన్ని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డ, దేవుని యొక్క సంగమా గమనించండి, అతడు ఆహారం లేని స్థితిలో ఉన్నాడు, అన్నపానాలు లేని స్థితిలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు వింటూ నీతో కూడా మాట్లాడుచున్నాడు. ఆనాడు మామ ద్వారా మోసపోయిన యాకోబు, మరి సొంత కుమారుడు ద్వారా మోసపోయిన దావీదును మనం చూస్తున్నాము. అయితే అలసటతో ఉన్న వారిని సేదదీర్చిన సందర్భాన్ని మనం చూసినట్లయితే ఈ మహానయములో సేదదీర్చబడ్డారు. బర్జిలై ద్వారా దావీదు సేదదీర్చబడ్డాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున పరమ బర్జిలై ఎవరంటే మన ప్రభు అయిన యేసు. అక్కడ అడగకుండగానే దావీదు కొరకు సిద్ధం చేశాడు. అలాగే మన అవసరతలు దేవునికి తెలుసు, మన అక్కర్లు దేవునికి తెలుసు, మన లోటు ఏదో దేవునికి తెలుసు. ఆ లోటును దేవుడు తీరుస్తాడు. ఈ రోజున దేవుని బిడ్డ, ఎవరి వల్ల నువ్వు మోసపోయావు, ఎవరి వల్ల నువ్వు అలసిపోయావు, ఆనాడు మరి ముందుగా వింటున్న రీతిగా దేవుని బిడ్డలారా గమనించండి, ఎలాగైతే యాకోబు మామ ద్వారా అలసిపోయాడో, మామ ద్వారా మోసపోయాడో, ఈరోజు ఎవరి వల్ల నువ్వు మోసపోతున్నావు? దేవుని యొక్క నీ బంధువుల వల్ల నువ్వు మోసపోయావేమో, నీ యొక్క కుటుంబీకుల వల్ల నువ్వు మోసపోయావేమో, నీ భర్త వల్ల నువ్వు మోసపోయావేమో, నీ భార్య వల్ల నువ్వు మోసపోయావేమో, నీ పిల్లల వల్ల నువ్వు మోసపోయావేమో. ఎవరి వల్ల నువ్వు మోసపోయినా నిన్ను సేదదీర్చే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. దేవుని బిడ్డ కనుక దిగులు పడొద్దు. అలసట నొంది ఉన్నావేమో, నువ్వు అలిసిపోయిన స్థితిలో ఉన్నావేమో, విసిగి వేసాన్ని స్థితిలో ఉన్నావేమో, అన్న పానాలకు దూరం అయిపోయిన స్థితిలో ఉన్నావేమో. నిన్ను పోషించడానికి దేవుడు పరమ బర్జిలైగా నీ కొరకు ఆయన ఏర్పాటు చేస్తాడు. దిగులు పడొద్దు, ఆయన నిన్ను సేదదీర్చేవాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కీర్తన 23వ కీర్తన చూసినట్లయితే ఆయన నా ప్రాణమును సేదదీస్తాడని. దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఏ పరిస్థితి గుండా అలసిన స్థితిలో ఉన్నావో, అలసట తీర్చే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. మరి దావీదు మానసికమైనటువంటి వేదనలో ఉన్నాడు. మానసిక వేదనలో ఉన్నటువంటి పరిస్థితులున్న మరి ఆ పరిస్థితులను దావీదును ఎరిగి అతని కొరకు అతని సేదదీర్చడానికి అన్నమాట బర్జిలై వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, నిన్ను సేదదీర్చడానికి దేవుడు ఉన్నాడు. ఏ పరిస్థితి గుండా నిన్ను వెలిగిపోతున్నావు, ఏ పరిస్థితి గుండా నీవు వేదన పడుతున్నావు, ఏ పరిస్థితులు గుండా నీవు వెళుతున్నావు, నీ జీవితంలో ఏ పరిస్థితి గుండా నువ్వు అలసిపోయి ఉన్నావు, ఇంకా నా పని అయిపోయింది అని నీవు అలసిపోయిన స్థితిలో ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నిన్ను సేదదీర్చేవాడు మనం నమ్ముకున్న దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డ గమనించి, ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని గ్రహించాలని దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలను గమనించండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయానికి వద్దాం. అంటారు కదా, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనము, 32వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో 2వ వచనము, ఆఖరు లైన్లో, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండును. దేవుని బిడ్డలారా,
దేవుడు మనకు ఎలాగుంటాడండి? అలసట పుట్టించు దేశమున. నీవు నీ దేశంలో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ ఇంట్లో నువ్వు అలసిపోతున్నావేమో, నీవు నలిగిపోతున్నావేమో. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు గొప్ప బండ నీడవలే ఆయన ఉంటాడు. దేవుని బిడ్డలారా, నీడ మనకు నెమ్మదిస్తుందండి, విశ్రాంతినిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన మనకు నెమ్మదిచ్చేవాడిగా ఉన్నాడు, మన ఆశడ తీర్చేవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుచుంటుండగా ఈ వాక్యాన్ని గ్రహించాలని దేవుని నామమున మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో, అలసట పడిన స్థితిలో ఉన్నావేమో, దేవుని బిడ్డలారా, మరి ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా నిన్ను ఆదరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా మనము దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 50వ అధ్యాయం వద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ కూడా దేవుని మాట మనం చూడగలము. 50వ అధ్యాయము 4వ వచనము. 50వ అధ్యాయము 4వ వచనము. వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, అలసిన వానిని మాటల చేత ఓరడించు. దేవుని బిడ్డలారా, అలసిన వానిని దేవుడు తన వాక్కు ద్వారా ఓరడిస్తాడు. ఈ రోజున నిన్ను ఆదరించేది ఏదంటే దేవుని మాటలే. ఏ పరిస్థితి గుండా, ఏ పరిస్థితుల్లో నీవు అలసిపోయినా, ఏ పరిస్థితుల్లో నీవు నలిగిపోతున్నా, ఎవరి వల్ల నువ్వు అలసిపోయావో, ఎవరి వల్ల నువ్వు దిగులు చెందుతున్నావో, ఎవరి వల్ల నువ్వు మోసపోయావో, ఈ రోజున అలసిన స్థితిలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్కు నీకుంది, పరమ బర్జులై నీకున్నాడు. నిన్ను ఆయన విడిచిపెట్టడు, ఆయన నీతోనే ఉంటాడు. మహానయము అనుభవము, అలసటలో ఉన్న వారిని సేదదీర్చిన అనుభవము. దేవుని బిడ్డ, నిన్ను కూడా సేద తీర్చడానికే, నిన్ను కూడా నీ జీవితంలో నెమ్మది ఇవ్వడానికే, నిన్ను సేద తీర్చడానికే దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, దిగులు పడద్దు, భయపడద్దు, నువ్వు ఒంటరి వ్యక్తి అనుకోవద్దు, అందరు నిన్ను విడిచిపెట్టేశారు అనుకోవద్దు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు నిన్ను త్రోసివేసేవాడు కాదు, దేవుడు నీకు దూరం అయ్యేవాడు కాదు. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డ, గమనించు. దేవుని వాక్యాన్ని మనము గమనించున్నట్లయితే ఈ రోజున మన ఆత్మీయ జీవితాలను పరీక్ష చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలాగున్నావు, ఏ పరిస్థితులు గుండా నువ్వు ఉన్నావో దేవుని యొక్క సన్నిధిలో పరీక్షించుకోవాలని ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా అతడు వెళ్ళుచూ ఉన్నాడండి. ఎక్కడికి వెళుతున్నాడు? వాగ్దాన దేశానికి వెళ్తున్నాడు. నీవు అదే మార్గంలో ఉన్నావా? పరమకానానికి ప్రయాణం చేసే అనుభవంలోనే ఉన్నావా? దేవునిలో సాగిపోయే బిడ్డవైతే, దేవునిలో సాగిపోయే బిడ్డగాని ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నీతోనే ఉంటాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు తన దూతలను నీకు పరిచారకులుగా ఏర్పాటు చేస్తాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. కనుక నువ్వు వెనకడుగు వేస్తున్నావేమో, వెనకడుగు వేస్తున్నావేమో, వైదొలుగుపోతున్నావేమో, సాగిపోయే బిడ్డగా నీవు ఉన్నావా? సాగిపోయే బిడ్డగా ఉంటే దేవుడు నీతోనే ఉంటాడు. 2020 సంవత్సరంలో ఈ యొక్క మే నెల ఆఖరు వారములో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డ, ఇంతగా ఇప్పటికీ 5 నెలలు గడిచిపోవస్తుంది. 5 నెలలు గడిచిపోతున్న ఈ 2020 సంవత్సరంలో దేవుని బిడ్డ, వెనుకడుగు వేసావా? వెనక్కి తీసావేమో, దేవునికి దూరం అయిపోయేవేమో. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నప్పుడు తిరిగి దేవుని వైపు మళ్లించబడాలి. నువ్వు పరమకానానికి ప్రయాణం చేసే అనుభవంలో నువ్వు రావాలి. దేవుని బిడ్డ, గమనించు. ఈ రోజున ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, అలసిన స్థితిలో ఉంటే నిన్ను ఓరడించడానికి దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. ఆయన వాక్కు నీకు నిరీక్షణ కలుగు చేస్తుంది, ఆయన వాక్కు నిన్ను ధైర్యపరుస్తుంది, ఆయన వాక్కు నీకు ఆదరణ కలుగు చేస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు పరమ బర్జులై మనకున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన అక్కర్లేంటో ఆయనకి తెలుసు, మన బాధ ఏంటో ఆయనకి తెలుసు, మన ఏ విషయంలో అలసిపోతున్నామో ఆయనకి తెలుసు. మన అలసటను తీరుస్తాడు, మన పరిస్థితిని మారుస్తాడు. కనుక ఇప్పుడున్న పరిస్థితి నీకు ఉండదని ఈ యొక్క అలసటలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. మహానయము అనుభవంలోకి వచ్చినప్పుడు నేను దేవుడు విడిచిపెట్టడు. కనుక దేవునిలో సాగిపోతూ ఆయన కొరకు జీవించాలని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, కనుక వాక్యాన్ని గ్రహించుదాము, దేవునిలో మనం సాగిపోదాం. ఎక్కడ వెనుకడుగు వేయొద్దు, ప్రభువులో మనం సాగిపోదాం. సాగిపోయినప్పుడు దేవుడు నీతోనే ఉంటాడు. కనుక అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేయదాము. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడి ఉన్నాడు. దేవుని స్వరాన్ని విన్నావు,
దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవుని దూతలు అతన్ని ఎదుర్కొన్నారు. ఈరోజు దేవుని మార్గంలో నీవు నడిస్తే దేవుని విడిచిపెట్టాడు. దేవుడు నీతోనే ఉంటాడు. దారి తప్పుతున్నవేమో, వెనక తీస్తున్నవేమో, వెనకంజ వేస్తున్నవేమో, వెనకడుగులు వేస్తున్నవేమో, వెనక్కు చూస్తున్నవేమో లోతు భార్య వలె. ఈరోజు ఆత్మీయంగా నీవు ఎలాగున్నావు? దేవుల్లో సాగిపోయే బిడ్డవైతే దేవుడు నీతోనూ ఉంటాడు. మార్గములు కాపాడక తనకు దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుని సంగమా, కనుక అంత మాత్రమే కాదు, నువ్వు అలసిన స్థితిలో ఉంటే నిన్ను ఆయన శాత తీరుస్తాడు. ఏ విషయంలో నువ్వు అలసిపోయావు, ఎవరి వల్ల నీవు మోసపోయావు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను శాత తీర్చే ప్రభువు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుచున్నాడు. అందుకే భక్తుడు పాడతాడు కదా, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. నిరీక్షణతో సాగెదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైన. నిరీక్షణతో సాగెదా ఎంత దూరమైనా, నరీపించనీయక చింతలేశమైన. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి చుట్టూ నిండగా. అలసటతో నా దేహం పండబారినా, కదలనన్ని పాదములు మొండికేసిన. అలసటతో నా దేహం పండబారినా, కదలనన్ని పాదములు మొండికేసిన. నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైన. నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక నైనా. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. ఆకాశం మబ్బులతో నిండిపోయినా, ఆవేదన గుండెలను పిండి వేసిన. ఆకాశం మబ్బులతో నిండిపోయినా, ఆవేదన గుండెలను పిండి వేసిన. నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైన. నిరీక్షణతో సాగేదా మైనా, సమీపించనీయక చింతలేశమైన. సేద తీర్చు సెలయేళ్ళు నిండిపోయినా, ఆదరించు స్నేహితులు వీడిపోయినా. సేద తీర్చు సెలయేళ్ళు ఎండిపోయినా, ఆదరించు స్నేహితులే వీడిపోయినా. నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైన. నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైన. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా,
దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేసమైనా. నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేసమైనా. నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేసమైనా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు దేవా. ఇంతవరకు మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. ఈ వర్తమానము అందరి హృదయాలలో మీరు ఫలింప చేయండి అయ్యా. ఈరోజు మాతో మీరు మాట్లాడారు అయ్యా. యాకోబు ప్రయాణంలో నీ దూతలను ప్రభువా నువ్వు పంపించావు తండ్రి. యాకోబుకు ఒక అభయం కలిగింది. ఈరోజు మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు అయ్యా. మా ప్రయాణంలో నీలో సాగిపోయే వారిగా ఎక్కడున్న ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ఆత్మీయ పరుగులో తుదముట్టించే అనుభవం దయచేయండి. ఎవరు వెనక తీయక ముందుకు సాగిపోయే అనుభవాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది అలసిన స్థితిలో ఉన్నారయ్యా. వారి జీవితంలో ఎన్నో పరిస్థితులుగా నలిగిపోతున్న వారు ఉన్నారు. వారిని ప్రభువా నీ కృపలో, నీ వాక్యం ద్వారా, ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నావు తండ్రి. అయ్యా, నీ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ఈ వాక్యం అందరి హృదయాలు మీరు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, ఈ వాక్యము ఎక్కడ ఉండి వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు ఆస్వాదించండి. వారి కుటుంబాలను దీవించండి. అయినైనా వారు ఏ కష్టంలో ఉన్నారో, వారు ఏ బాధల్లో ఉన్నారో వారి బాధల నుండి విడిపించండి అయ్యా. ఒకవేళ వారు బలహీనలంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో తండ్రి, అల్లి ప్రభువా, కరోనా వైరస్ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క వైరస్ని మీ నామలో తొలగించేదేవా. గొప్ప కార్యాన్ని మీరు జరిగించయ్యా. వ్యాక్సిన్ తొందరలో కనుగొనడానికి కూడా మార్గాలు సరళం చేయండి దేవా. నీవే గొప్ప అద్భుతాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని నీ కృపాక హస్తాలతో భద్రపరిచయ్యా. అయ్యా నాయనా, నీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో తండ్రి, మమ్మల్ని మీ చేతికి అప్పగించుకున్నాం. నీ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి. నీ రాజ్యం కొరకు ప్రతి ఒక్కరిని ఆయుత్తపరచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సన్నిధి కూడి వచ్చిన మనకును లోకంలో పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.